హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఎంతో గర్వకారమైన ప్రదేశం మన సమతామూర్తి విగ్రహం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది కార్ రూట్ అనమాట. కొంచెం స్ట్రైట్గా వెళ్తే మీకు సమతామూర్తి విగ్రహం వస్తుంది. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇదిగో పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేస్తుంది సమతామూర్తి విగ్రహం గురించి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే అంత అద్భుతంగా తీర్చిచ్చారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా చాలా పొలైట్గా ఉంటారు, మనం మంచిగా నీట్గా వెల్కమ్ చెప్తారు. ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఇది కారులోంచి వెళ్తూ ఉంటే ఇది వ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ పార్కింగ్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు, చాలా పెద్ద ఈజీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఫాస్ట్ ట్యాగ్ ఉంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా డబ్బులు కూడా కట్ అయిపోతుంది. మీరు ఇంకా మనీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ పార్కింగ్ అయితే ఛార్జ్ ఉంటుంది. ఇంక ఈ ప్లేస్కి వస్తే ఇది హైదరాబాద్ నగరంలో ముచ్చింతలు అనే ప్లేస్లో బాగా మంచిగా కట్టారు. అండ్ అసలు ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలని మీకు క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు గచ్చిబౌలి నుంచి రావాలి అనుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 కిలోమీటర్ దాకా ఉంటుంది. మీరు కార్లో కానీ బస్లో కానీ చేరవచ్చు. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని టైప్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చేసేయచ్చు. అసలు ఈ టెంపుల్ ఆర్గనైజింగ్ ఉంది కదా, మీరు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలు బాహుబలిలో రాజమౌళి సెట్ని తలపించేలా అస్సలు ఇది రియల్ ఆర్కిటెక్చర్, అది సెట్ కాదు, ఇది రియల్ ఆర్కిటెక్చర్. అసలు అంత కంపేర్ చేయకూడదు. బట్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అంతా కూడా. ఈ రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త. ఆయన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారనమాట. ఈ విగ్రహం శ్రీ రామానుజాచార్యులు గారి స్మారకంగా నిర్మించబడింది. ఈయన 11వ శతాబ్దంలో జన్మించారు. సమాజంలో ఉన్న జాతి కుల వివక్షని ఎదుర్కొన్నారు. అందరికీ ఒకే దేవుడు ఒకే భక్తి అనే విధానాన్ని బోధించాడు. నాడు అణగారిన వర్గాలను దేవాలయ ప్రదేశం కుదించడానికి పెద్ద సవాళ్ళను కూడా ఎదుర్కొన్నాడు. ఈయన ముఖ్యంగా సమానత్వం, భక్తి ఉద్యమం, సామాజిక సేవ ఇలాంటి వాటి మీదే ఎక్కువ కృషి చేశాడు. అసలు చూడండి, ఇక్కడ మీరు చూస్తే గోల్డెన్ స్టాచ్యూ ఎలా ఉంటుందని అంటే అక్కడ మెట్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి మీకు. ఇక్కడ ఈవినింగ్ టైం అయితే మీరు నిదానంగా మెట్లు ఎక్కుతూ వెళ్తూ పైన ఉన్న టెంపుల్లోకి వెళ్తే మీకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అసలు మామూలుగా ఉండదు అది. ఈ విగ్రహ నిర్మాణం కోసం తిరుపతిలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కంపెనీ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. మొత్తం దాదాపుగా 216 అడుగులు పంచలోహాలైన బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ ఇవన్నీ కలిపి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం చుట్టూ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం 108 టెంపుల్స్ ఉంటాయి. 108 టెంపుల్స్ అంటే అసలు మామూలు విషయం కాదు అది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ దగ్గర మ్యాక్సిమం మీకు ఒక పూజారి కనపడతారు. మధ్యలో మీకు అన్ని నామాలు చాంట్స్ చేపిస్తూ ఉంటారు అండ్ తీర్థం ఇస్తూ ఉంటారు. మీకు కావాల్సి వస్తే మీరు ఇంకా కూడా కుంది కూడా వెలిగించవచ్చు. లోపల ఇప్పుడు ఈ విగ్రహం చూస్తున్నారు కదా, దీని లోపల ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో సుమారుగా 120 కేజీలైన స్వర్ణ విగ్రహం అనేది కొలువై ఉంది. ఓకే, ఈ స్టెప్స్ ఏదైతే ఉంటాయో 108 స్టెప్స్ అని చెప్పాను కదా, అన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్ లోపలికి వెళ్తారనమాట. అసలు ఆ ఏనుగులు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఇక ఏనుగులు కానీ టెంపుల్ కానీ అసలు బయట నుంచి చూస్తే అసలు ఇంకా అది వేరే లోకంలో ఉన్నట్టే ఉంటారు మీరు యాక్చువల్గా అది. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా నైట్ షో. అసలుకి స్పెషాలిటీ ఏంటి అంటే డాన్సింగ్ వాటర్ షో అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తారు. మీరు రామానుజాచార్యుల గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు మొత్తం తెలుస్తాయి అన్నమాట. ఆ రకంగా ఉంటుంది. ఒక లేజర్ షోలో మంచిగా ఒక బాక్స్ నుంచి ఒక లేజర్ ప్రొజెక్టర్, ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో వీడియోలో వాటర్ ఫౌంటైన్, దాని మీదే అంతా లేజర్ షో జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు కనుక నీట్గా వీక్షించాలి అని అంటే హ్యాపీగా వెళ్ళేసేసి ఫ్రంట్ రోలో కూర్చున్నారనుకోండి, ముందే 7:30కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. ఆ లేజర్ షో స్టార్ట్ అయ్యడానికి మీరు కరెక్ట్గా ఫ్రంట్ టెంపుల్స్లో కూర్చుంటే మీకు ఇంకా నీట్గా వ్యూ ఉంటుంది. దాని తర్వాత
దానికంటే ముందు హారతి అని ఒకటి ఉంటుంది. హారతి టైంలో కూడా మీరు ఎక్కడ కూర్చున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ మెట్ల మీద నాట్ అలౌడ్ హారతి టైంలో. లేజర్ షోకి మాత్రం మెట్ల మీద కూర్చొని చూసుకోవచ్చు. అది ఒక ఇంపార్టెంట్ విషయం మీరు చూసుకోవాల్సింది. అండ్ ఇంకా దీని తర్వాత ప్రసాదం ఉంటుంది, చూసారా అండి. ప్రసాదం టేస్ట్ అయితే చాలా సూపర్గా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రసాదం కూడా చాలా బాగా నీట్గా బాగుంది. అయితే మనం శ్రీరామానుజాచార్యుల గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన ఒక పెద్ద సామాజిక సంస్కర్త. ఆయన చేసిన బోధనల్లో భక్తి మార్గం అందరికీ సులభం అని నిరూపించారు. తక్కువ కులాలకు పూజ హక్కులు, సాంప్రదాయ హక్కులు కల్పించడానికి చాలా కృషి చేశారు. ప్రతి ఒక్కరికి అన్నం లభించేలా అన్న వితరణ అనే తత్వాన్ని బోధించారు. అయితే మీ అందరి కోసం ఒక ప్రశ్న. ఈ వీడియో ఇక్కడి దాకా చూశారు కాబట్టి, ఈరోజు మన సమానత్వం కోసం ఏం చేయగలమో మీరు మీ ఐడియాని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇంత పెద్ద వీడియో, ఇంత మంచి వీడియో చూస్తున్నందుకు మనం రామానుజన్ మాటలను ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సమానత్వం అనేది కేవలం మాటల్లోనే కాదు, ప్రతి హృదయంలో ఉండాలి. మనం ఈ విగ్రహాన్ని చూడటమే కాకుండా రామానుజం యొక్క సందేశాన్ని మన జీవితంలో ఆచరించాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి కూడా ఈ మహత్తర చరిత్రను తెలుసుకునేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.